హలో ఎవ్రీవన్, ముందు వీడియోలో లైనింగ్ అనేది బాహుబలి హ్యాండ్స్కి కట్ చేసి వీడియో పెట్టాను కదండి. ఇది వచ్చేసి మెయిన్ పీస్ మీద కట్ చేస్తున్నాను చూడండి. ఈ మెయిన్ పీస్కి వచ్చేసి హ్యాండ్కి కింద పట్టీకి వేసేదానికి వచ్చేసి ఇది లేస్ వచ్చిందనమాట. ఇలా హ్యాండ్స్కి వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ వచ్చేసి కింద హ్యాండ్స్కి వచ్చేసి బొట్టకు కాకుండా ఇలా కింద పార్ట్కి వచ్చేసి ఇది పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి బుట్ట కోసం కట్ చేస్తున్నాను చూడండి. ఇది ముందుగా వచ్చేసి నేను ఇలా లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దానికి వచ్చేసి నేను బుట్ట కోసం లైనింగ్ అనేది బుట్ట కట్ చేయలేదండి. మెయిన్ పీస్లో కట్ చేస్తాను అనమాట. మెయిన్ పీస్లో కట్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ అనేది దానికి జాయిన్ చేయాలి. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ పీస్ని ఈ బార్డర్ అనేది కట్ చేసేసి మెయిన్ పీస్ మీద పెట్టి ఈ బార్డర్ అనేది పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని దీని మీద పెట్టి బార్డర్ వచ్చేసి కింద పాటుకు తీసుకున్నాను. ఈ ప్లెయిన్ వచ్చేసి పైన బుట్ట కోసం తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ మెయిన్ పీస్ని ఇలా పెట్టుకొని 4 ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ అనేవి మనకి ఎదురుగా పెట్టుకొని చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, మామూలుగా కట్ చేశాను కదా బుట్ట హ్యాండ్స్ అని చెప్పి ఇక్కడ వచ్చేసి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా మెయిన్ పీస్ మీద పెట్టి మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మీకు బుట్ట కోసం ఎంత కావాలి, ఎన్ని ఇంచులు కావాలా అని చెప్పి ఇలా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవడమేనండి బుట్ట కోసం. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఉంటుందన్నమాట. చిన్న పాపేనని చెప్పి క్లాత్ అనేది కొద్దిగా తీసుకున్నాను. మీరు జాయింట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇలా చిన్న టక్స్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, అవి మనకి ఎక్కడికని చెప్పేసి మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, కుట్టేశాక అంటే ఇది అర్జెంటుగా కావాలని చెప్పి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసేసానండి. వీడియో తీసేదానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇది వచ్చేసి కుట్టేసిన తర్వాత తీసేసానమాట. చూడండి, ఇలా వేసాను. చూడండి, చిన్న పాప అని చెప్పి బుట్ట కూడా కొద్దిగా తీసుకున్నాను. ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇప్పుడు లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాను కదా, అలానే లైనింగ్ పీస్ అనేది బుట్టగా కూడా తీసుకొని కట్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఖర్చులు అనేవి బయటికి లేకుండా చూడండి, పిల్లలకి అనేవి చాలా విసుగ్గా ఉంటుందండి. ఇలా గుచ్చుకునేవి బయటకు వచ్చేసి గుచ్చుకుంటూ ఉంటాయి. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా లైనింగ్ అనేవి ఇన్విజిబుల్గా వేసేసామనుకోండి, పిల్లలకి అనేవి గుచ్చుకోవన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇదేనండి బాహుబలి హ్యాండ్ అనేది. ఈ హ్యాండ్ మీకు నచ్చిందా? అయితే కామెంట్ కూడా చేయండి నచ్చిందో లేదో. దీని బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చాలా బాగా కుదిరిందండి. హ్యాండ్స్ అనేవి మొత్తం బాల్స్ కూడా చుట్టి చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. టాటా, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.